వెల్కమ్ బ్యాక్. ఇక గతంలో జరిగినటువంటి ఓబులాపురం ఇనుప ఖనిజం అక్రమ రవాణాపై సిబిఐ విచారణ జరపాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కోరడంపైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి చాలా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం 2024 జూలై నుంచి 2025 సెప్టెంబర్లో జరిగినటువంటి దోపిడీలపైన కూడా శ్రీనివాసులు విచారణ కోరితే వారి నిజాయితీని ప్రజలు మరింత అభినందించేవారని అన్నారు. తనపైన వచ్చినటువంటి దోపిడీ ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మలచడానికి ఇలాంటి విషయాలపైన విచారణ కోరుతున్నారని విమర్శించారు. ఉచిత పబ్లిసిటీ కోసం విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన రాయదుర్గం ప్రజలకు వారి నిజాయితీ ఏంటో బాగా తెలుసన్నారు. జూలై 2024లో జరిగిన దోపిడీ గురించి కానివ్వండి, ఇదే 2025 సెప్టెంబరు 20, 21, 22 తేదీలలో భారీగా జరిగిన ఓబులాపురం గనుల ఇనుప ఖనిజం దోపిడీ గురించి కూడా విచారణ నేను అడగాలి కదా. నిన్న మొన్న మీడియా అంతా కోడై కూసింది కదా, దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా మీడియాలో. దాని గురించి విచారణ నీవు ఎందుకు అడగలేదు? నీవు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ విచారణ అడగకపోతే ఎట్లా? కాబట్టి నేను చెప్తున్నా, కాలువ శ్రీనివాసులు గారు, విచారణ పూర్తిగా జరగాలి, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకున్నాను. నా వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ నా గురించి మాట్లాడుతున్నారనే విషయం అందరికీ అర్థమైంది. అది కాలువ శ్రీనివాసులు గారు, మా గురించి చెడ్డ పేరు రావడం లేదండి. కూటమి ప్రభుత్వానికి మీ వల్ల మీరు చేస్తున్నటువంటి బరితెగించినటువంటి యథేచ్ఛగా చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తారు. ఏ విషయాన్ని మీరు వదిలేరండి? గ్యాంబ్లింగ్ నడుపుతున్నారు, మటకా నడుపుతున్నారు, కల్తీ కళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు, క్రషర్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని కంకర దోపిడీ చేస్తున్నారు, మట్టి దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇక ఏం చెప్పాలో చెప్పండి.